సత్యనారాయణ స్వామి పూర్వం ఒకప్పుడు శివునికాది మహర్షులు సూతమార్చి మహాడు ఉత్తముడు పురాణంలో పెద్దలు ఉత్తముడైనటువంటి యొక్క సూతమార్చి ఇక్కడికి పోయి ఆయనకి అంత్యవాద్యాలను సమర్పించి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయన వద్ద స్వామి ఉత్తమోత్తమైనటువంటి వ్రతాన్ని ఉపదేశించండి అని చెప్పి యొక్క శివునికాది మహర్షులు ఆయన అడగగా ఆ మహానుభావుడు పోయి పూర్వము నారద మహాముని ఇదే ప్రకారముగా శ్రీమన్ మహావిష్ణువు కోరిన వాడి ఈ యొక్క సత్యనారాయణ వ్రతమున వ్రతాన్ని ఉపదేశింపబడి లోకమున విస్తారం చేసి ఉన్నారు. ఆ ఉదాహరణను మీకు తెలియజేయడం ఏ ప్రకారంగా ఒకనొకప్పుడు నారద మహాముని భూలోకములను సంచారం చేయించు భూలోకం వచ్చి అక్కడ నుండి ఈ యొక్క ప్రజలను చూచి వారి యొక్క పూర్వార్చిత కర్మల చేత వారు అందరూ ప్రజలటువంటి కర్తవులను చూసి వ్యాధిగ్రస్తులటువంటి ప్రజలను చూసి యొక్క మనసు కలిగి ఈ యొక్క వైకుంఠ లోకానికి వెళ్తారు. అక్కడ శిశపాన్పై మహావిష్ణు మహాలక్ష్మి సమేతుడై ఇక్కడ చేతిగా ఆయన చూసి అనేక విధములుగా స్తోత్రం చేసి ఈ యొక్క స్వామిని నమస్కారంగా మహావిష్ణువు ప్రసన్నుడై పోయి నారద ఈయన వచ్చింది ఊరకు రావు కదా అన్నప్పుడు మహాముని స్వామి మానవులు తమ తమ పాపకర్మలు చేత ప్రేమపడుతున్నారు. వారి యొక్క పాపకర్మలు ఏ విధముగా నదింపులో ఆ యొక్క పదార్థం తెలియజేయగా మహావిష్ణువు ఈ యొక్క లోకోత్తరమైనటువంటి సత్యవ్రతమును ఒప్పుకొలతో ఆ వ్రతం ఎవరైతే శ్రద్ధలతో ఆచరిస్తారు వారికి ఈ యొక్క ఐశ్వర్యములు సంతానములు కలుగులని అనగా నారద మహాముని ఈ సత్యవ్రతం ఏది, ఈ సత్యనారాయణుడు ఎవరో, ఇది ఏ కాలమున చేయవలను ఇటువంటి విషయంలో విస్తారంగా తెలియజేయమని అనగా మహావిష్ణువు పోయి సత్యనారాయణ నేనే విశ్వస్వరూపములను సంకల్పించేవారు శ్రద్ధావస్తులతో ఈ యొక్క కాలము యొక్క భక్తి శ్రద్ధలతో ఇంకా అనేకమంది ఒక్కటి పళ్ళు పాలు పూలు ఇటువంటివి యొక్క పదార్థంలో ఎక్కువగా కూర్చుకుని మిత్రాదులతో సహా ఈ వ్రతమును ఆచరించవలను. ఆచరణ వల్ల ఈ యొక్క వ్రతములు ఈ యొక్క ఆచరించు ఆ యొక్క పనులకు తాంబూలాలను సమర్పించి ఈ యొక్క సత్యవ్రతాన్ని వ్రతం యొక్క కథను వినవలను. అదే ప్రకారము 4 సంవత్సరములు ఈ వ్రతమును ఆచరించి ఆదిందు కానీ మధ్యంలో కానీ అంత ముందు కానీ వ్రతం ఉద్యాపనం చేసేది పూర్ణమవుతుంది ప్రాప్తమవుతుంది. కనుక సేవాకటములో ఈ యొక్క సత్యనారాయణ పునోధ్యాయం సమాపమని ఈ ప్రకారంగా మహాముని శివునికాది మహర్షులకు తెలియజేస్తూ ఉంటారు. నారద మహాముని ఈ విధంగా అడిగిన వాడి ఎవరు ఈ వ్రతాన్ని ఈ భూలోకంలో ఆచరించరో ఆ సమస్త వృత్తాంతాన్ని మహావిష్ణు విధంగా తెలియజేస్తూ ఉంటారు. ఆ సమయంలో కాశీక్షేత్రంలో అత్యంత దరిద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు భిక్షార్తి వృద్ధులము ఆ యొక్క కాశీక్షేత్రంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటాడు. మనలో అత్యంత విశ్వాసవంతులైనటువంటి మహావిష్ణువు అతనికి వృద్ధ బ్రాహ్మణ స్వరూపి ప్రత్యక్షమై పోయి నీ వేరే భద్రపడుతున్నావు అనగా ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అతి దరిద్ర బ్రాహ్మణులను భిక్షార్తునై ఈ యొక్క పట్టణాన్ని తిరుగుతున్నాను చెప్పగా మహావిష్ణువు స్వరూపుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు పోయి సత్యనారాయణ వ్రతములతో ఆ వ్రతమును ఎవరైతే ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యములు భోగవాక్యములు కలుగునని చెప్పగా ఆ యొక్క బ్రాహ్మణుడు వ్రతాన్ని నమస్కారం చేసి స్వామి ఆ వ్రతమేది, ఆ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించవలను అనగా ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు ఆ యొక్క వ్రతాన్ని వ్రత విధానాన్ని అతను ఉపదేశించి అక్కడ అదే ప్రకారంగా ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క వ్రతాన్ని సంకల్పించి తన యొక్క స్వగృహానికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి నిద్ర కూడా ఆపకుండా అతను స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించాలని చెప్పి మనసులో సంకల్పించుకున్న వాడి అతను కొంతకాలం లేచి తన సంధ్యావనలను కర్మలను ఆచరించి తన యొక్క భిక్షార్తి వెళ్ళినప్పుడు అతనికి ఎప్పటికంటే
దిగుణమైనటువంటి విచరణకి లభిస్తుంది. ఈ ప్రకారంగా మనసులో సంతోషించిన వాడై ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క తన బంధుమిత్రాలతో సహా ఈ యొక్క సత్యవ్రతాన్ని ఆచరిస్తారు. ప్రభావం చేత భగవంతునికి ఐశ్వర్యములు భోగవాక్యములు పొందుతుంది. ఈ ప్రకారంగా పౌర్ణమా సంక్రాంతి ఎందు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాడు. ఈ కట్టెల మొదలప్పుడు బహుళ దాహపీడితుడై ఆ యొక్క బ్రాహ్మణుని ఇంటి వద్దకు వస్తాడు. వచ్చి ఆ యొక్క బ్రాహ్మణుడికి ఆచరించినటువంటి వ్రతాన్ని చూసి విస్మయం చెంది ఆ యొక్క ద్వారం వద్ద అక్కడే తన కట్టెల మోపుల నుంచి అక్కడే కూర్చొని ఉంటాడు. ఉన్నప్పుడు ఆ యొక్క వ్రతము ఆయన పిమ్మట ఆ యొక్క ప్రసాదాలను తీసుకుని ఆ యొక్క బ్రాహ్మణుని సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మీకు ఆచరింపుడు ఈ వ్రతమేంటి, ఈ వ్రతము వల్ల నేను ఎటువంటి వ్రతాన్ని పొంది ఉన్నాను అనగా ఆ యొక్క బ్రాహ్మణుడు పోయి ఈ సత్యవ్రతము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఈ వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వారికి భోగభాగ్యములు అష్టైశ్వర్యులు కలుగుతున్నట్టుగా ఆ యొక్క వాడు స్వామి నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను, నాకు ఉపదేశించుగా ఆ యొక్క వ్రత విధానాన్ని ఆ యొక్క ఆ కట్టడము వానికి ఆ కాష్టాకరాయికి ఉపదేశించాను. ఆ యొక్క వాడు సంతోషంగా దాహము తీర్చుకుని అక్కడి నుంచి ఆ కట్టెలను తలపై ఉంచుకొని పుణ్యవంతులైనటువంటి ధనికులు ఎక్కడుంటారో అక్కడికి పోయి ఆ యొక్క కట్టెలను విక్రయిస్తారు. ఈ ప్రకారంగా ఆ కట్టెలకు ఎప్పటికంటే దిగుడమైనటువంటి లాభము అమ్ముడుపోతుంది. సంతోషంగా పక్కమైనటువంటి పళ్ళు పూలు పాలు చక్కగా ఎటువంటివి సమకూర్చుకుని తన గృహానికి వెళ్తారు. వెళ్ళి బంధుమిత్రులతో సహా సాయంకాలం ముందు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన తత్ఫలితము చేత ఐశ్వర్యంలో భోగభాగ్యంలో కలిగి సాక్షాత్తు వైకుంఠ లోకాన్ని పొందుతారు. వివాహకాండంలో ద్వితీయోధ్యాయము సమాప్తి. సదిగారు మనుషులు ఆ యొక్క సూత మహాముని స్వామి ఇంకా ఏదైనా ఇతిహాసం తెలుపగా సూత మహాముని చేస్తూ ఉంటారు. సదిగారు మనుషుల ఎవరైతే వ్రతాన్ని సంకల్పించి విస్మరిస్తారో వారికి అనేక కష్టములు కలుగుతాయి. దాని ఉదాహరణము ఈ విధముగా కలదు. ఆ సమయంలో ఉల్కముడు అనే మహారాజు మధురశీల నదీ తీరమందు తన భార్యతో సహా సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు అక్కడికి ఒక ద్రవ్యయుక్తుడైనటువంటి ఒక వైశ్యుడు అక్కడికి తన నిత్యకర్మల కోసం తన నామను పక్కన నుంచి వచ్చి నిత్యకర్మలు ఆచరిస్తుండగా అదే సమయంలో ఈ మహారాజు ఈ సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వైశ్యుడు ఆ మహారాజు వద్దకు పోయి ఆ వ్రతము అక్కడే ఉండి వ్రత సమాప్తమైన తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి, మహారాజా మీకు ఆచరింపుడు ఈ వ్రతమేది, ఈ వ్రత ప్రభావం చేత మీరు ఇటువంటి వ్రతాన్ని పొంది ఉన్నాను కనుక పోయి ఇది సత్యవ్రతము, ఈ సత్యనారాయణ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వారికి అనేక నిష్పములు కలుగును. నాకు సంతానాన్ని కావడం చేత ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నాను. ఆ వ్రత ప్రభావం చేత నాకు సంతానం కలిగినది అనగా ఆ యొక్క పురుషుడు నాకు సంతానాన్ని కావడం చేత ఈ వ్రతాన్ని ఉపదేశించండి కనుక ఆ యొక్క మహారాజు అందరికి ఈ యొక్క సత్యవ్రతాన్ని తత్వ విధానాన్ని ఉపదేశిస్తాడు. ఈ ప్రకారంగా ఆ యొక్క వైశ్యుడు మనసులో సంకల్పం చేసి తన యొక్క స్వగృహాన్ని కొడతాడు. వెళ్ళి తన భార్య లీలావతికి ఈ యొక్క వ్రతాన్ని కొంత విధానాన్ని తెలియజేస్తాడో, మనకి ఎప్పుడైతే ఈ యొక్క సంతానం కలుగుతుందో అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి తన భార్యను భార్యతో చెప్పగా అతడు ఒక సమయంలో లీలావతి తన యొక్క భర్తతో సంతోషంగా ఉన్నప్పుడు గర్భము ధరించి 9వ మాసం ముందు ఒక పుత్రికార్థాన్ని ప్రసవిస్తుంది. ఆ యొక్క పుత్రికార్థానికి కళావతి నామకరణం చేస్తారు. అప్పుడు ఆ యొక్క వైశ్యుడి భార్య మనము సంకల్పించినటువంటి ఈ వ్రతాన్ని మన మీద చేయగా మన అమ్మాయి యొక్క వివాహకాలంలో వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి వారిని సమాధానపరిచి మన యొక్క వ్యాపార నిమిత్తమే వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు వైశ్యుడు కుమార్తె ఆయన కళావతి తన యొక్క తండ్రి ఇంట్లో జరిగిన ధనోపాధిగా పెరుగుతూ ఉంటుంది. బట్టి తన కుమార్తెను చూసి
వివాహం కోసము చారును పిలిపించి ఆ రూపం నుండి ఒక వరుణ్ణి తీసుకుని రమ్మని పంపగా ఆ యొక్క చారుడు పోయి కాంచనపురం పట్టణానికి పోయి ఈ యొక్క కాంచనపుత్రుడైనటువంటి వైశ్య కుమారుని తీసుకుని వస్తారు. వచ్చినప్పుడు ఆ యొక్క వైశ్యుని చూచి సంతోషంగా ఈ యొక్క ఆ వరుడికి తన యొక్క కుమార్తెనిచ్చి యొక్క వివాహం చేస్తాడు. వివాహ కాలంలో కూడా అతని వ్రతం స్మరింపబడదు. ఇదే విధంగా వ్యాపారంలో ఉత్సాహం నుండి ఆ యొక్క విష్ణుడు తన యొక్క అడుగుతో సహా వ్యాపారం బయలుదేరుతాడు. ఆ యొక్క విష్ణుడు వ్రతం విస్మరించిన కారణము చేత సత్యనారాయణ స్వామి కోపోద్యుక్తుడై నీకు సహించినటువంటి కష్టములు కలుగుతా కానీ శాపాన్నిస్తాడు. ఇచ్చినప్పుడు ఆ వైశ్యుడు ఈ యొక్క పట్టణానికి పోయి మహారాజు దర్శనార్థమై వెళ్ళి ఒక సత్రమందు బస చేస్తూ ఉంటారు. ఈ ప్రకారముగా ఆ యొక్క మహారాజు సత్యనారాయణ స్వామి యొక్క మహిమ చేత ఆ రాజు యొక్క ధనాగారంలో నిలబడి ధనాన్ని అపహరించి వెళుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి బొట్టలు వాళ్ళని వెంటాడుతూ ఉండగా వాళ్ళు భయభ్రాంతులై ఆ యొక్క ధనాన్ని ఆ వైశ్యుని అక్కడికి వచ్చి అక్కడ విడిచి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు వారు వచ్చి ఆ ధనములను చూసి వీరే ధనుని ఆ వైశ్యులను బలమైన యొక్క సంఖ్యలతో అందించి మహారాజు తీసుకుని వస్తారు. మహారాజా ఈ యొక్క ద్రవ్యశనం నుండి ఇతరు దొంగలను తీసుకుని వచ్చినాము అని చెప్పగా ఆ మహారాజు వారికి ఏ విచారణ లేకుండానే కష్టసాధ్యమైనటువంటి కళాకారులు ఉంటుందని వారికి ఆ యొక్క పట్టును ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఆ వైశ్యులు ఆ యొక్క సాధ్యమైనటువంటి కళాకారులలో ఉంచబడతారు. వాళ్ళ దైవత్వం చేత వారు చెప్పడం మాట ఎవరికి వినపడదు. ఈ ప్రకారంగా ఆ వైశ్యుల ధనమంతయు ఆ ధనాగారానికి చేర్పబడుతుంది. ఈ ప్రకారంగా ఆ యొక్క వైశ్యుడి బాధ్యతలు ఈ యొక్క తమ ఇంట్లో ఉన్నటువంటి ధనమంతరి దొంగతి అపహరింపబడి భిక్షాత్తులు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఆ యొక్క వైశ్య కుమార్తె ఒక బ్రాహ్మణ గృహంలో వ్రతాన్ని ఆచరించుగా అక్కడికి పోయి అక్కడే ఉండి అందులో ఆ యొక్క వ్రతాన్ని ఎంతయో చూచి ఆ యొక్క తర్వాత ప్రసాదం స్వీకరించి తన యొక్క గృహానికి వస్తుంది. వచ్చినప్పుడు అమ్మ రాత్రంతా ఎక్కడ ఉంటివి, నీవు నీ మనసులో ఏమిగా ఆ యొక్క విశ్వకుమారుడు కళావతి అమ్మ ఇంకా తన ఇష్టాత్మను నెరవేర్చినటువంటి వ్రతాన్ని ఒక బ్రాహ్మణుడిలో చేస్తుండగా ఇప్పుడు అక్కడే ఉంది. అతను చూసి ప్రసాదం తీసుకుని చెప్పగా ఆ యొక్క వ్రత పెద్దవరికి తమ శక్తి కొలది వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ వ్రత ప్రభావం చేత ఆ యొక్క మహారాజుకు సత్యనారాయణ స్వామి కలలో కనబడి పోయి నీవు మందంలో పెట్టడం నుండి వైశ్యుడు అమాయకుడు మన తత్తక్షుడు విడుదల చేయి, నేను రాజధాని మీద నుండి నేను నాశనం చేస్తాను చెప్పగా ఆ యొక్క మహారాజు సభాముఖంగా తన సొంత వృత్తాంతాన్ని గ్రహించేసి ఆ వైశ్యులను విడుదల చేసి తీసుకున్నాగా ఆ యొక్క బడులు ఆ వైశ్యులను విడుదల తీసుకున్నాగా స్వామి ఈ యొక్క తీసుకుని వచ్చినామని చెప్పగా ఆ యొక్క వైశ్యులు ఇంకా మనకేమి శిక్షలో మహారాజు ఇవ్వడం అని విడుదల చేయించుకున్నాగా ఆ యొక్క మహారాజు పోయి మీరు భయపడవద్దు, ఈ యొక్క దైవత్వం చేత ఈ మహాలకు ప్రాప్తమైంది చెప్పగా ఆ యొక్క వైశ్యులకు శంకరణ చేయించి అక్షరమాదన చేయించి వితర వృత్తాదుల నుంచి వాళ్ళ ధరణకు రెట్టింపదల నుంచి నీవు సూత్రానికి పోయిరని చెప్పగా ఈ యొక్క రేవాకరణంలో తృతీయోధ్యాయము సమాప్తం. చతుర్థోధ్యాయ పునః సుతమహాముని ఈ విధంగా తెలియజేస్తారు. ఆ వైశ్యుడు తనతో సహా మహోద్రవ్యయుక్తుడి వస్తూ మార్గమధ్యంలో నిత్య కర్మానుష్ఠానం కోసము యొక్క నదీ తీరం ముందు తన నావను నుంచి వస్తూ ఉండగా సత్యనారాయణ స్వామి అంత పరీక్ష చేయదలిచి సన్యాసి వేషధారి ప్రత్యక్షమవుతారు. ఈ యొక్క నావ ఎందు ఏమి కలదనగా ఆ యొక్క వైశ్యుడు మా యొక్క నావ ఎందు ధనములను అపహరించడం అనుకుంటున్నావేమో, మా యొక్క నావ ఎందు ఆకులు అలములు తప్ప మరేమీ లేవు అసత్య వాక్యాలు అంటున్నారు. అప్పుడు ఆ యొక్క సన్యాసి మీ మాట యథార్థం కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దూరం పోయి చేరుతుండగా ఆ వైశ్యులు తమ నిత్యకర్మను పూర్తి చేసుకుని నావ వద్దకు రాగా ఆ యొక్క నావ యొక్క నీటిపై తేలుతూ ఉంటుంది. భయభ్రాంతులై ఆ నావ ఎందుకు పోయి చూడగా అక్కడ ఆకులు ఉన్న తప్ప మరేమీ ఉండవు. అక్కడే ఆ వైశ్యుడు మూర్ఛపై పడిపోతాడు. పడినప్పుడు ఆ వైశ్యుడు ఆ యొక్క అల్లుడు అతను సేకరించి మామ ఏది వెసలు చూసింది ఆ సన్యాసి నుండి శాపము ఇవ్వబడింది పదము అతనికి శరణాగతమైతే మనకు విషయం నెరవేరుతుంది చెప్పగా ఆ యొక్క వైశ్యుడు తనతో సహా ఆ యొక్క సన్యాసి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి
మాచే ఈ పూర్వము ఎటువంటి తప్పిదము జరిగిందో ఆ తప్పిదాన్ని క్షమించండి ఇంకా ఆ యొక్క చదువు పోయి దుర్బుద్ధి ఈ నమానం నేడుము నీవు నా యొక్క వ్రతాన్ని విస్మరిస్తున్నావు మాట మాటికి అందువల్ల అనేకమైన దుఃఖములను నీ కలుగుతున్నది ఆ వైశ్యుడు స్వామి బ్రహ్మ సమదేవత కూడా మీ యొక్క రూపాన్ని తెలుసుకున్న జాలలో మానవ మాత్రము మేమింత ఇది శాపము చేత శాప వశము చేత బాధపడినటువంటి నేను ఈ యొక్క రూపాన్ని తెలుసుకున్న జాలను ఇంకా అనేక స్తోత్రం చేయక ఆ యొక్క స్వామి సంతుష్టుడై అతని యొక్క పూర్వధనాన్ని అనేక వరాన్ని ప్రసాదించి అక్కడే అదృశ్యమవుతాను అతని యొక్క ఆ వైశ్యుడు సహా వచ్చి చూడగా నా వైద్య మతనము ఉండగా చూసి సంతోషంగా అక్కడే సత్యవ్రతాన్ని ఆచరించి తమ యొక్క రకానికి బయలుదేరుతాను సమీపానికి రాగా అక్కడి నుంచి ఒక పట్టుని పిలిచి తమ ఆగమ సమాచారాన్ని తన భార్యకు తెలియజేయని చెప్పి పంపగా ఆ యొక్క వరుడు ఆ యొక్క వైశ్యుడికి రాగా ఆ సమయం ముందు లీలావతి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఆ వరుడు తాంజలి అమ్మ మీ యొక్క అల్లుడు మీ యొక్క భర్త అల్లుడితో సహా ఈ యొక్క నిధిరానికి వచ్చి ఉన్నారు అని చెప్పగా ఆ యొక్క లీలావతి చేస్తున్న వ్రతాన్ని ముగించి అమ్మ త్వరగా మేము మన భర్తలను చూడడానికి ఆ యొక్క బలావతి వ్రతాన్ని మించి ప్రసాద భక్తులు చేయకుండా అక్కడి నుంచి ఆ యొక్క భర్తను చూడడానికి వస్తుంది. వచ్చినప్పుడు తన భర్త యొక్క నవతో సహా ఆ యొక్క సత్యనారాయణ స్వామి ఉపయోగిస్తుడి ఆ యొక్క కళావతి యొక్క భర్తను నావతో సహా ముంచి వేస్తారు. ఇట్లా ముంచి వేయగా అక్కడ బంధువులంతా భయభ్రాంతులై చూస్తున్న ఇంతవరకు ఈ యొక్క పడవలో ఉన్నటువంటి అల్లుడు తక్షణం ఎట్లా మాయమైనగా ఆ యొక్క కళావతి తన యొక్క భర్త నష్టమైన నుండి ఆ యొక్క నివేశాల నుంచి యొక్క ఖేదముతో ఆ యొక్క తన యొక్క భర్త యొక్క పాదములను తీసుకుని సగభానికి మనోని చేస్తుండగా ఆ వైశ్యుడు యొక్క మనోదుఖము చేత అతడు అష్టాంగ నమస్కారం చేసి స్వామి ఈ యొక్క వ్రతాన్ని ఐశ్వర్య రూపంతో చేస్తాను ఆ యొక్క వ్రతాన్ని మన్నించు అనగా ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క మహిమ చేత ఆకాశవాణి తెలియజేస్తుంది. పోయి ఈ యొక్క కుమార్తె యొక్క వ్రతాన్ని ముగించి ప్రసాదవృతం చేయకుండా తన భర్తను చూడడానికి వచ్చింది. అవునా తన భర్త ఈ విధంగా ఆయన చెప్పగా ఆ కళావతి త్వరగా ఇంటికి పోయి ప్రసాదవృతం చేసి వచ్చినప్పుడు తన భర్తతో సహా అందరూ భోజనం అవుతారు. సంతోషంగా తన తండ్రి యొక్క తండ్రి వద్దకు వచ్చి తండ్రి ఈ ఆవేశం తెచ్చున్నారు మన గృహాన్ని పడదామనుకుంటున్నారా ఆ యొక్క విషయం సంతోషముగా దీని తీరముందు సిద్ధవ్రతాన్ని ఆచరించి అక్కడి నుంచి స్వగృహానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు పౌర్ణిమ సంక్రాంతి పడదల ముందు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సాక్షాత్తు వైకుంఠ లోకాన్ని పొందుతారు. ఈ విధంగా దేవాఖండంలో ఈ యొక్క మనుషులకు మంచి తృతీయోధ్యాయం చతుర్థోధ్యాయము సమాప్తం. పునః సూర్యనాథ మహర్షులు సూత మహర్షికి నమస్కారం చేసి స్వామి ఇంకేదైనా ఒక ఇతిహాసాన్ని తెలియజేయగా ఆ యొక్క సూత మహాముని ఈ విధంగా తెలియజేస్తారు. పూర్వము తుంగతుల్లు అనే రాజు యొక్క ప్రసాద తిరస్కారం చేసి అనేక కష్టాన్ని పొంది ఉన్నాడు. ఈ విధంగా ఒక సమయంలో అతడు ఈ యొక్క ప్రజాపాలన జాతటువంటి మహారాజు ఈ యొక్క అరణ్యానికి పోయి సింహ వ్యాఘ్రాది అనేక మృగములను సంహారం చేసి ఒక వరవృక్షం నాశిస్తూ ఉంటాడు. ఆ యొక్క సమయంలో ఈ యొక్క గోవులు కాచేటువంటి గోపాలకులు సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అక్కడ చూసినటువంటి వాడి కనీసం నమస్కారం చేయకుండా అక్కడే ఉన్నప్పుడు ఆ గోపాలులు వ్రతాన్ని ముగించి ఆ తీర్థ ప్రసాదాన్ని మహారాజు వద్ద తీసుకుని చూపిస్తారు. ఇచ్చినప్పుడు ఇంకా మహారాజు ఆ తీర్థ ప్రసాదాన్ని తిరస్కారం చేసి అదములు ఇచ్చిన తిరస్కారం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రసాద తిరస్కార ప్రభావం చేత అతనికి 100 మంది బిడ్డలు రాజ్యము ధనము సమస్తము అతనవుతుంది. ఆ యొక్క మహారాజు యోజన చేయగా మనము ఆ యొక్క గోపాలను ఇచ్చినటువంటి తీర్థ ప్రసాదాన్ని మనము ఇక తిరస్కారం చేసిన కారణం చేత మనకు ఈ సమస్తము నష్టమైంది యోజన చేసి ఎక్కడైతే వ్రతం జరిగిందో అక్కడికి పోయి ఆ గోపాల సహితుడై ఆ వ్రతాన్ని ఆచరించి ప్రసాద భక్షణ చేసిన మొదట అతని 100 మంది బిడ్డలు రాజ్యము ధనము సమస్తము ప్రాప్తమవుతుంది. ఇదే ప్రకారము ఎవరైతే ఈ వ్రతాన్ని 4 సంవత్సరములు ఆచరించి ఆదిలో కానీ మధ్యలో కానీ కొంతమంది కానీ కొంత ఉద్యాపనని ఎవరైతే చేస్తారో వారి పూర్ణ బలము ప్రాప్తమవుతుంది. ఈ యొక్క సత్యవ్రత
వ్రతాన్ని మించినటువంటిది ఈ కలియుగం ఏది ఉందో ఈ యొక్క సత్యనారాయణుని ఎందరో కలేశ్వరుడు సీతేశ్వరుడు సత్యేశ్వరుడు అనేక విధములుగా స్వామిని చేయగా ఉంచుకుంటున్నారు. ఇదే ప్రకారంగా ఈ కలియుగమున అత్యంత దానప్రదము ఐశ్వర్యప్రదమైనటువంటి ఈ వ్రతాన్ని ఎవరిదే శ్రద్ధావంతులు ఆచరిస్తారో వాళ్ళకి సంవత్సరం ఐశ్వర్యంలో కలిగి సాక్షాత్ కార్యక్రమాలని చెప్పి శ్రీనాథ మహర్షులకు సూత మహాముని తెలియజేసినటువంటి ఈ యొక్క వృత్తాంత సమాప్తము ఈ యొక్క పంచమోధ్యాయం సమాప్తం. హరి ఓం స్వస్తి.